Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Welcome to the voice of Christ. Good evening, my dear brothers and sisters living in Jesus Christ. We have entered into the presence of God. But the mighty God wants you and me to be gathered in His presence. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవాది దేవుడు నిన్ను నన్ను మరొకసారి ఆయన సన్నిధిలోకి పిలుచుటకు ముఖ్యమైన కారణము ఆయన వాక్కులో నీవు నేను ఎదగాలి. ఆయన వాక్కులో, ఆయన ప్రేమలో, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా నీకు దొరకదు. ఆయన సన్నిధిలో గడుపుటయే అతి గొప్ప విషయము. ఈ భూలోకంలో ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడం నీ జీవిత గొప్ప లక్ష్యం. అందుకే రోజు మనం వాక్యంలోకి ధ్యానించుకో మునుపు ఆయన సన్నిధిలో ముందుగా మనం ప్రార్థిద్దాం. రెండు చేతులు జోడించి కన్నులు మూసుకొని ప్రార్థించడం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవా, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, నాది సంపూర్ణుడు, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే, మంచివాడవు నీవే, మంచి కాపరియు నీవే. అవునైనా ఇదిగో తండ్రి, నీ వాక్కును బోధించినప్పుడు ప్రభా తండ్రి, నా తల నుండి అరికాళ్ళ వరకు నన్ను నీ రక్తంతో పరిశుద్ధపరిచి నన్ను నీ ఆధుల్లో ఉంచుకో ప్రభువా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచ్చండి. నీవు ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యమును నా సన్నిధిలో నాకు అప్పచెప్పు, నేను నీకు 100% సంపూర్ణమైన విజయాన్ని ఇస్తానన్నావు. అవును ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయం మందు ఈ ప్రవచనను, ఈ వాక్య బోధనను నీ సన్నిధిని అర్పించుకుంటున్నాను ప్రభువా. అదే విధముగా తండ్రి, నా ఆత్మ ఒంటరిగా ఉంది నాయన, నా ఆత్మకు నీ తోడు అవసరం తండ్రి. నీ వాక్యం బోధించాలంటే నా వల్ల కాని కార్యం తండ్రి, అది నీ వలనే జరుగుతుంది ప్రభా. అందుకే ప్రభా, రోమన్లకు రాసిన లేఖ 8వ అధ్యాయము 16వ వచనం ప్రకారం నీ ఆత్మను నా ఆత్మతో జతపరిచి నీ వాక్య పరిచయం చేయటకు నన్ను అభిషేకించుము దేవా. తండ్రి, ఈ సన్నిధిలో నిలబడి మాట్లాడదు నేను కా తండ్రి, నా యందు నీవు మాట్లాడుతున్నావని మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం అంటున్నావు. కావున ప్రభువా, నేను ఒంటరి వాడిని కా తండ్రి, నేను నీ సన్నిధిలో నీ బిడ్డగా నిలబడి ఉన్నాను నాయన. నన్ను నీ ఆత్మతో నింపి నీ వాక్కును, ఏ వాక్కునైతే ఈరోజు నువ్వు ప్రజలకు అందచేయబోతున్నావో, వాళ్ళని రక్షించి మారు మనసు పొంది నీ సన్నిధిలోకి తీసుకురాబోతున్నావో, దాన్ని బట్టి ప్రతి ఒక్క వాక్ ప్రతి ఒక్క హృదయంలో నాటబడి నీ కృప, నీ కరుణ, నీ మహిమ, నీ ఆశీర్వచనాలతో బిడ్డలు జీవించుతూ మారు మనసు పొంది తిరిగి నీ సన్నిధిలో పాల్గొందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా దరపబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధన ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, నీ సన్నిధిలో మేము ఎవరమో తెలుసుటకు నీ వాక్కు మాకు ఎంతో అవసరం. మీ వాక్కు లేని ఎడలా ఈ మానవుడు జీవించజాలరనే సత్యాన్ని ఈరోజు నీవు నేర్పించబోతున్నావు. నీ స్తోత్రం. మరి నీ వాక్కుని ఎవరు బోధిస్తారు? నీ సేవకు ఎవరు వెళ్తారు? సేవ చేయాలనే ఆలోచన ఉన్నా, తలంపు ఉన్నా, దాహం కలిగి ఉండనా, సేవ చేయక మునుపు, నీ వాక్య పరిచయం చేయక మునుపు నా స్వరం నాతో సహకరించట్లేదే, నా ఆలోచన నాతో సహకరించట్లేదే, నేను పలకాల్సిన ప్రతి మాట నీ మాట అంటున్నాను, కానీ నేను నీ సన్నిధిలో లేకపోవడం వలనే నేను నీ మాట పలకలేకపోతున్నాను. సత్యాన్ని నేను ఈరోజు ఎరిగిపోతున్నాను ప్రభువా. దైవజనమా, ఓనా క్రీస్తుని సంగమా, దేవాది దేవుడు బహు గొప్ప కార్యములతో, ఆయన సత్యమైన వాక్కుతో మనం బలపరచబోతున్నాడు. అందుకే మనం ధ్యానించబోతున్నాం యెషయా గ్రంథము ఐజాయా 6వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. ఐజాయా chapter 6 verse 1 to 13 onwards. I saw the Lord, he was sitting on his throne, high and exalted,
and his robe filled the old temple. Around him, flaming creatures were standing, each of which had 6 wings. Each creature covered its face with 2 wings and body with 2, and used 2 other 2 for flying. They were calling out to each other, "Holy, holy, holy, the Lord Almighty is holy. His glory fills the world." Amen. The sounds of their voice made the foundation of the temple shake. The temple itself was filled with smoke. I said, "There is no hope for me. I am doomed, because every word that passes by my lips is sinful, and I live among a people whose very word is sinful. And yet my own eyes I have seen the King, the Lord, the Almighty." The one of the creatures flew down to me carrying a burning coal that he had taken from the altar with a pair of tongs. It touched my lips with the burning coal and said, "This has touched your lips. This has touched your lips. And now your guilt is gone and your sins are forgiven." This is the voice of Christ. ఇది క్రీస్తుని స్వరము. సర్వేశ్వర నీకే స్తుతి ఘనత మహిమ చెల్లింతునుగాక. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఉజికా అనే మహారాజు చనిపోయిన తర్వాత ఉజికా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏమనగా, తను దేవాది దేవుణ్ణి అత్యున్నత సింహాసనం పైన కూర్చున్నప్పుడు తన చుట్టూ ఒక 6 దేవదూతలు నిలబడి ఉన్నారు. ఒక్కొక్క దేవదూతకు 2 రెక్కలే ఉండాలి. కానీ ఈ దేవదూతలకు ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయి. 2 ఆ దేవదూతలు దేవుని ఆరాధించేటప్పుడు కప్పుకొనుటకై, 2 విరుచుకొని ప్రభుని స్తుతించుటకై, 2 ఎగురుటకై. ఒక దేవదూతకు 2 రెక్కలు ఉన్నట్టే యావత్ బైబిల్ని చదివిన వారు యావత్ జనానికి తెలుసు. కానీ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2 వాళ్ళ దేవుని ముందు 2 రెక్కలు వంచుకొని ఆరాధించుటకు, 2 రెక్కలు దేవుని విచ్చుకొని ఆరాధించుటకు, 2 ఎగురుటకు. ఎప్పుడైతే దేవదూతలను చూచాడో ఆ దేవదూతలు పరలోకములో పవిత్రుడా, 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 హోలీ, 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 ద లార్డ్ ఆల్మైటీ ఈజ్ హోలీ, నా జీవగల తండ్రి, నా ప్రభువైన యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని వాళ్ళు చెప్తుండగా దేవుని మహిమ ఈ యావత్తు భూలోకంలోనే నింపబడును గాక. అక్కడ ఉన్న 6 దేవదూతలు ఇలా స్వరమును గట్టిగా ఎత్తుకొని దేవుని ఆరాధించుచుండగా భూలోకంలో ఉన్న ప్రతి ఆలయానికి వేసిన ప్రతి బునాదు నుండి ప్రతి ఆలయంలో కదిలింపబడినది. పరలోకంలో పాపము లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నిత్యము నిరంతరము ప్రభు తన సేవకులతో తన దేవదూతలతో స్తుతింపబడాలి. అందుకే మనం ఇందాక ప్రార్థన చెప్పాం, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకంలో ఉన్న రాజ్యం భూలోకంలో రావాలి అనే దేవుడు ఈ భూలోకాన్ని సృష్టించుకున్నాడు. పరలోకంలో లాగానే ఈ భూలోకం ఉండాలని దేవుడు తలంచే ఈ భూలోకాన్ని సృష్టించాడు. కానీ భూలోకం ఉందా? లేదు. అందుకే మనం ప్రార్థనలు అంటున్నాం, ప్రభువా పరలోకంలో నీ నామం ఎలా స్తుతింపబడుతుందో భూలోకంలో కూడా నీ నామం అలాగే స్తుతింపబడాలి. దేవాది దేవుణ్ణి పరలోకంలో దేవదూతలు ఎలా పవిత్రుడా, పవిత్రుడా, నా తండ్రి నీ మహిమ ఈ లోకం చూడని ఎలా తలంచుచున్నారో భూలోకంలో ప్రతి సేవకుడు కూడా తండ్రి యొక్క మహిమని ఈ లోకంలో తీసుకురావటకై ప్రజలు కష్టపడుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎప్పుడైతే ఆ స్తుతులు విన్న యెషయా ఆందోళన పడిపోయాడు. తక్షణమే తను ఆ దర్శనంలోనే అన్నాడు, ప్రభువా నేను పాపిని, నేను మాట్లాడిన ప్రతి మాట తుచ్చమైన మాట, నేను జీవిస్తుంది ఈ పాప లోకల మధ్య. ఈ లోకం నీదే, కానీ పాపులతో నింపబడి ఉన్నది.
ఎవరిని కదిలించినా పాపము మాటలే, ఎవరిని కదిలించినా బూతులే, ఎవరిని కదిలించినా అబద్ధాలే, ఎవరిని కదిలించినా పాపమే. పవిత్ర వాళ్ళు లేరు. ఇటువంటి పవిత్రమైన దేశంలో, పవిత్రమైన లోకములో నేను జీవిస్తున్నాను. నేను పాపినే ప్రభువా. పరలోకములో విన్న స్తుతులు యెషయాని పశ్చాత్తాప హృదయానికి తీసుకొచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, యెషయా అంటున్నాడు, ప్రభువా నేను పవిత్రుని కాను, నేను మాట్లాడిన ప్రతి మాట అబద్ధం. నా పలుకులు ఈ ప్రజలతో మాట్లాడి నా నోరు కూడా పాడైపోయింది. ఎప్పుడైతే ఇది తలంచాడో 5వ వచనం, there is no hope for me, I have doomed, because every word that passes my lips is sinful, and I live among the people who are very word is sinful, and yet with my own eyes I have seen the King, the Almighty. నేను పాపిని, ఈ పాప జన సమూహంలో నేను జీవిస్తున్నాను. ఎవరితో మాట్లాడినా బూతులే, ఎవరితో మాట్లాడినా అబద్ధాలే, ఎవరితో మాట్లాడినా కోపము, క్రోధ, మోహమే. ఈ లోకములో నేను ఉన్నాను. నేను పాపినే. అయినను and yet with my own eyes I have seen the Lord. నేను పాపిని. ఈ లోకం పాపత్ముల వాళ్ళే ఈ పాపుల మధ్య నిలబడి కూడా నా ప్రభుని నేను చూస్తున్నాను. అదే మాట రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచివాడు గురించి, ఒక మంచివాడు చనిపోతాడు. పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందులో. కానీ నీవు పాపిగా ఉన్నప్పుడే నీ ప్రభు నీ కొరకై ప్రాణాలు విడిచిపెట్టాడు. ఒక మంచివాడు గురించి మంచివాడు ప్రాణం ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఒక భర్త ఒక భార్యని ప్రేమిస్తుంది, ఒక భార్య ఒక భర్తను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎనలేనిది కాబట్టి, ఒకరిలో ఒకరు జీవించలేరు కాబట్టి భర్త చనిపోతే భార్య చనిపోతారు, భార్య చనిపోతే భర్త చనిపోతారు. చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేవుడిదే అంటున్నాడు, పాపిగా ఉన్నప్పుడే నేను నీ గురించి చనిపోయాను. యెషయా కూడా ఈ పాప లోకంలో ఉన్నప్పుడే, ఆ పాప మధ్యలో, ఆ పాపం చేసే మనుషుల మధ్యలో ఉన్నప్పుడే ప్రభుని చూశాడు. ఈరోజు ఈ కరోనా వైరస్ సిట్యువేషన్లో కూడా పాపము, రోగము, ఎక్కడ చూసినా భయము, ఆందోళన. ఈ పాప లోకంలో భయము, ఆందోళన కలిగిన లోకంలో ఈ కరోనా వైరస్ టైంలో నువ్వు ప్రభుని చూస్తావా? చూస్తే నువ్వు యెషయాలా గొప్పవాడుగా మారిపోయినట్టే. నువ్వు మరొక యెషయావి. ఈ పాప లోకంలో కూడా సేవ చేయడానికి దాహము కడిగి, వాక్కును భుజం మీద మోసుకొని, స్వరను శుద్ధి చేసుకొని, ఆత్మను ప్రభువును కనిపించే జ్ఞానం ప్రభువుకు స్తుతులు ఘనతలు మహిమగా చెప్తూ నీ అరచేతులు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ప్రభుని చూస్తున్నావు. చూడు, నీవు యెషయాలాగా మారిపోతున్నావు. ప్రతి ఒక్క బిడ్డ ప్రభుని దర్శనాలు చూడగలరు ఎప్పుడు వాడు ప్రభుకై నిలబడతారు, ప్రభుకై వాక్కును బోధిస్తారు, ప్రభుకై సిద్ధమై సేవ చేయడానికి ముందు బయలుదేరుతారు. యెషయా అదే చేశాడు. కానీ యెషయా ఎక్కడో తలంచుచున్నాడు, నేను పాపిగా ఉన్నప్పుడే నా ప్రభుని చూస్తున్నాను. ఎప్పుడైతే తలంచాడో పరలోకములో ఉన్న దేవదూతలు పరలోక అగ్నిని అలాగే తీసుకువచ్చి యెషయా నోరుని తగిలించి తన నాలుకను ఆ నిప్పుతో ఇలా తాకి అలా వెళ్ళిపోయారు. వెళుతూ దేవదూతలు యెషయాతో అన్నారు, యెషయా ఇక మీద నీవు పాపివి కావో, ఏలనగా పరలోక అగ్నితో నువ్వు తాకబడ్డా. ఈరోజు ఈ మెసేజ్ చూస్తున్నాయి ఈ జనం, ఈ వాక్ ద్వారా, ఈ అగ్ని లాంటి వాక్ ద్వారా నీ నోరులు హృదయాన్ని తాకినప్పుడు నువ్వు కూడా యెషయాలా పవిత్రపడతా. దైవజనమా, దేవుని వాక్ పవిత్రపరుస్తుంది. ఈ పరలోక అగ్ని ఈ భూలోకంలో నిన్ను దహించినప్పుడు, నిన్ను కాల్చివేసినప్పుడు నీలో ఉన్న ప్రతి పాపం కాల్చివేయబడి నీవు ప్రభువుకు అర్పణగా ఉంటావు. వాక్యం బోధించడానికి సిద్ధపడుతున్న సేవకులారా, మీరు తలంచుచున్నావు, నేను పాపిని, నేనేం సేవ చేయాలి? దేవుడు నా మొర వింటాడా? యెషయా మొర విన్న దేవుడు నీ మొరను కూడా వింటాడు. యెషయా నాలుకను అగ్నితో తడిపిన దేవుడు నీ నాలుకను కూడా అగ్నితో తడుపుతాడు. నీవు విశ్వాసముగా ఉంటే ప్రభుని
చూడాలని తలంచితే, నీ సంకల్పం గొప్పదైనప్పుడు, నీ తలంపు, నీ పశ్చాత్తాపం ప్రభువునకు అర్పించినప్పుడే దేవుడు నేను అభిషేకించి నీలో నీ పాపాన్ని తొలగింపబడి నువ్వు సేవకి ఉంటాడు. సేవ చేయమంటే వీళ్ళు ఆందోళన పడిపోతున్నారు. వాక్యం నాకు రావట్లేదే, నాకు చెప్పడం రావట్లేదు, నాకు భయం వేస్తుంది, నేను ఇది గుర్తుపెట్టుకుంటే అది మర్చిపోతున్నాను, అది గుర్తుపెట్టుకుంటే ఇది మర్చిపోతున్నాను. ఎందుకు మర్చిపోతున్నావో తెలుసా? నువ్వు ప్రభువునకు పూర్తిగా అర్పింపబడలేదు. You have not surrendered yourself to God for the 110%. That's a reason. That is a reason you are not ready to preach His word. Because to preach word, you have to understand Him first. To understand Him, you have to surrender first. To surrender, you have to come into His presence first. నువ్వు బోధించాలంటే ముందు నువ్వు అర్పింపబడాలి దేవునికి. నువ్వు దేవునికి అర్పింపబడాలి అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అంటే నీవే ఒక గొప్ప నిర్ణయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప హృదయం. యేషయా అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను చూస్తున్నానంటే నేను పాపిని, నేను మాట్లాడే మాట పాపం, నా చుట్టూ ఉన్న జనం పాపం, నేను చూసిన ప్రజలు పాపం, వీళ్ళ మధ్యలో నేను నిన్ను చూస్తున్నానే, నేను ధనవంతుణ్ణి, నేను గొప్ప ఆశీర్వచనాలు పొందుకున్నాను. దేవుడితో యేషయాకు ఒక తెలియని కాన్వర్జన్ జరుగుతుంది, ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో యేషయా పలకడం, పరలోక దేవతలు రావడం, యేషయా నాలుకను అగ్నితో తడిపి అలా వెళ్ళిపోయడం. నీ నాలుక ప్రభువుకు అర్పించు. వాక్కులకు వెళ్ళకు మునుపు నువ్వు ప్రార్థించు. ప్రార్థన వల్లనే సమస్తము సర్వము సాధ్యమని మార్కు 9:29 చెప్తుంది. ఎప్పుడైతే యేషయా ఆ అగ్నిని స్వీకరించుకున్నాడో, దిస్ హస్ టచ్డ్ యువర్ లిప్స్ అండ్ నౌ యువర్ గిల్ట్ ఈస్ గాన్ అండ్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఏ దేవదూతలు వచ్చి యేషయా నాలుకను నిప్పుతో తడిపి వెళ్ళిపోయారో, వెళుతూ వెళ్తూ యేషయా నీ పాపాలు క్షమింపబడ్డాయి, ఇప్పుడు నువ్వు పవిత్రుడవు, నీవు సేవకు సిద్ధమవ్వు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ప్రభుని స్వరం యేషయా వింటున్నాడు. దెన్ ఐ హర్డ్ ద లార్డ్ సే, హూ షల్ ఐ సెండ్? హూ విల్ బీ అవర్ మెసెంజర్? I answered, I will go, send me Lord. అగ్ని తడిపి వెళ్ళిపోయిన వెంటనే పరలోకంలో దేవదూతలు పరలోకానికి చేరిన వెంటనే యావే తండ్రి అన్నాడు, ఇప్పుడు ఈ లోకాన్ని నేను ఎవరిని సేవ గురించి పంపించాలి, ఎవరిని నేను ఎన్నుకోవాలి? దేవుని మాటలు యేషయా విన్న వెంటనే యేషయా అన్నాడు, ప్రభువా నేను వెళ్తాను నీ సేవకు, నన్ను పంపు, నేను వెళ్తాను. పశ్చాత్తాప హృదయం యేషయాని మార్చి, అప్పటి వరకు నేను పాపిని తండ్రి, నేను పాపం మాట్లాడే మాటలు మాట్లాడే ఒక మనిషిని అన్న అదే యేషయా అగ్ని తాకిన వెంటనే నేను వెళ్తాను సేవకు అన్నాడు. దేవుని కొరకే సేవ చేస్తున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కును విన్న వెంటనే హృదయం మారు మనసు పొందుకుంటుంది. ఎప్పుడైతే నీ హృదయం మారు మనసు పొందుకుంటుందో వాక్యాన్ని పట్టుకుంటావు, ఎక్కలేని ఎనర్జీ వచ్చేసి నువ్వు వాక్యాన్ని బోధించడం మొదలు పెడతావు. ఆ వాక్కులోనే నీకు సమస్తము సర్వము లభిస్తుంది. ఇలా చెప్పిన వెంటనే, సో he told me to go and give the people this message. No matter how much you listen, you will not understand. No matter how much you look, you will not know what is happening. Then he said to me, make the minds of these people dull, their ears deaf and their ears blind, so that they cannot see or hear or understand. If they did, they might turn to me and be healed. యెషయాతో దేవుడు అన్నాడు, నీకు ఏమి అర్థం కాలేదని నువ్వు తలంచకు, నీకు ఏమి బుర్రకు ఎక్కట్లేదని నువ్వు తలంచకు, ఇక్కడ ఏమి జరుగుతుందో నీకు అవసరం లేదు, నేను ఏమి చెప్తున్నానో నువ్వు అదే చెప్పు, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు భయపడదు. యెషయా వెళ్తా అన్న తర్వాత యెషయా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, పూర్తి మోషే ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని తన వాక్యపరిచర్యకి వెళ్ళాలి కదా. అక్కడ యెషయా ఎప్పుడైతే సేవకు వెళ్తానని నిర్ణయించుకున్నాడో దేవుడే అంటున్నాడు, భయపడక యెషయా, నీకు ఏమి తెలియకపోవచ్చు, నేను నీకు ఏమి నేర్పించకపోవచ్చు, లేదా నువ్వు సేవకు వెళ్తున్నప్పుడు ఎన్నో జరగవచ్చు, భయము కలగవచ్చు, నర్వస్నెస్, ఆందోళన కలగవచ్చు. ఏ దాన్ని చూడకు, నువ్వు నిలబడి నేను చెప్పింది ఈ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పుకుంటూ పో.
ఇప్పుడు సేవ చేయడానికన్నా ఇలాంటి బైబుల్ స్టాండ్స్, ఇలాంటి కెమెరా స్టాండ్లు, ఇలాంటి అందమైన కెమెరాలు ఉన్నాయి. మీకు వాక్కు బోధించిన సేవకులు ఉన్నారు. అప్పుడు యెషయాకి ఎవరు లేరు. తను వెళ్తా అన్న తర్వాత తను వెళ్ళిపోవడమే. యెషయా తిరిగి ఒక మాట మాట్లాడదు. ఎందుకంటే యెషయా నమ్మకం కలిగి ఉన్నాడు. నా దేవుడిని నడిపిస్తాడు, ఆయన చెప్పింది నేను చెప్పాలి, దేవుడు ఏం చెప్తున్నాడు నేను అది చెప్పేస్తాను. అందుకే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. దేవా, నేను కా తండ్రి మాట్లాడేది, నా యందు నువ్వు ఉండి మాట్లాడుతున్నావు. నాకేం పని? సేవ నీదయ్యా, చింతలు నాకెందుకు? నేను నిలబడతాను, నాతో మాట్లాడు, నేను వాళ్ళతో మాట్లాడేస్తాను. సింపుల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడే సేవకు ఎన్నుకోబడుతున్న బిడ్డలారా, వాక్య పరిచయం చేయాలని దాహం కలిగిన బిడ్డలారా, గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎన్నుకున్నాను, నేను పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళు. జీవించటము చాలా అవసరం. ఈ జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. నువ్వు జీవించడం మానేసావా? మానలేదే, జీవిస్తున్నావు. కష్టం ఉందని తినడం మానేసావా? మానలేదే. నీకు బాధ ఉంది, కన్నీరు ఉందని నీ తల వెంట్రుకలు పెరగకుండా ఆగిపోయిందా? లేదు. నువ్వు ఎన్నో విషయాలుగా ఆగిపోయావు, కానీ నీ దేహంలో అన్ని అవయవాలు పెరుగుతున్నాయి. నువ్వు బాధలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నీ ఎంటికలు పెరిగిపోతూనే ఉంటాయి. నువ్వు కటింగ్ చేసుకోక తప్పదు. నువ్వు తిన్నా తినకపోయినా నీ గోర్లు పెరుగుతూ ఉంటాయి. నువ్వు సరిగా భుజించకపోయినా నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నువ్వు ఆపినా ఆపకపోయినా దినం వెళ్తుంటుంది. వచ్చే సూర్యుడు వస్తూనే ఉంటాడు, పోయే చంద్రుడు పోతూనే ఉంటాడు. ఇవన్నీ యథావిధి తదాపరదగా తన కార్యాలు తను చేస్తున్నప్పుడు నువ్వు సేవ చేయడానికి నీకు బాధ ఏమి? సూర్యుడిని పోషించిన దేవుడు, చంద్రుడిని పోషిస్తున్న దేవుడు, పక్షులను, రాజులను, మంత్రులను, దేశాన్ని పరిపాలిస్తున్న దేవుడు నిన్ను పరిపాలించడా? నువ్వెందుకు సేవలు ఆగిపోతున్నావు? వై ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్ బై సర్వింగ్ గాడ్? ఇన్ ఫ్యాక్ట్ you don't have any support in this world, but you are living. Your life is going on. No one is stopping you. The same way God is making you to move to His service. Why you are stopping? For what reason you are stopping yourself? Simple, one small silly reason. According to Proverbs chapter 26 verse 4 and 5. Silly reasons will stop you. Don't listen to that. If you listen, you will become silly. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం అదే అంటుంది. చిన్న వాటికంతా నువ్వు జవాబిచ్చుకుంటూ పోతే, చిన్న వాటికంతా నువ్వు కుంగి కూసించిపోతుంటే నువ్వు చిన్న చూపు చూస్తా ప్రపంచం. నేను పైకి దేవుని బిడ్డగా చూడరు. ఈ చిన్న విషయాలన్నీ పక్కన పెట్టేసి ప్రభువునకు పోరాడడం నేర్చుకో. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం అంటుంది, బహు గొప్పగా పనికిరాని విషయాలను అరిచి చెప్పేవాడు దేవుని జ్ఞానాన్ని పొందుకోడు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు మౌనంగా దేవుని కార్యాలు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. దైవజనమా, దేవుని నామంలో పైకి ఎదుగుతున్న బిడ్డలారా, సేవ చేయాలని తలంచున్న అవునా సేవకులారా, దేన్ని చూడకు, స్థిరముగా నిలబడు. జోషువ 1:5 దేవుడు జోషుతో అన్నాడు, మోషేతో ఉన్న నేను నీతో కూడా ఉన్నాను, స్థిరముగా నిలబడు, నేను నడిపిస్తాను, నేను నీ తోడై ఉన్నాను, నీకు ఏమి కావాలా నేను నీకు కలిగిస్తాను. ఎందుకంటే దేవుడు ఆలోచనలతో మాట్లాడేవాడు, ఆలోచనలు డీల్ చేసేవాడు. అదే మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. దేవుడు మనుషులతో కాదు, ఆయన ఆలోచనలతో జీవిస్తున్నాడు. ఆదాము అవ్వలకు చెప్పాడు కదా, ఈ పండు మాత్రమే నువ్వు తినవద్దు. అదే ఆదికాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. దేవుడు జ్ఞానం కలిగిన వాడు. నీ జ్ఞానం నింపుటకే ఆయన కార్యం. యెషయా జ్ఞానాన్ని నింపు చెప్తున్నాడు, వెళ్ళు, నేను చెప్పినది చేయి. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా చోటివాడినిగా చేసేయి, గుడ్డివాడిని చేయి, మూగవాడిని చేసేయి. వాళ్ళని చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు గుడ్డివాడిగా మారిపోతావు, నువ్వు గుడ్డివాడిగా అయిపోయావు, అంతే. ఎందుకంటే వాళ్ళకు దేవుడు అంటే ఏంటో తెలియాలి. నేనేంటో వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ముందు ఉన్న గొప్ప లక్ష్యాలన్నీ వాళ్ళు కోల్పోవాలి. నాకు తెలిసిన ఒక మంచి స్నేహితుడు ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు చాలా బాగా చెప్తారు వాక్యం. ఆయన సంఘానికి వెళ్ళి నేను వాక్యం వింటాను. అక్కడికి వెళ్ళాడు. తను ఒకటి తలంచుకున్నాడు, కానీ అది జరగలేదు. ఒక 2 వారాలు వెళ్ళాడు. 3వ వారము, నేను 2 వారాలుగా వెళ్ళిన ఆ సంఘంలో నాకు ఏమీ అద్భుతం కాలేదు, నేను వేరే సంఘానికి పోతా.
ఆ సంఘం నుంచి ఇంకో సంఘానికి పోయాడు. అదే కోరిక ఆ సంఘంలో కూడా ప్రార్థన చేసుకున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ కూడా అద్భుతం జరగల. అక్కడి నుంచి ఇంకో సంఘానికి పోయాడు. ఇలా ఒక 15 సంఘాలకు పోయాడు. 15 సంఘాల్లో కూడా అద్భుతాలు జరగలేదు. చివరికి ఒకరోజు కూర్చొని నేను ఎన్ని సంఘాలు తిరిగాను, ఈ పాస్టర్ ఏం చెప్పాడు, ఆ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ పాస్టర్ ఏం వాక్యం చెప్పాడు, ఆ వాక్యాలన్నీ రివైండ్ చేసి చూసుకున్నాడు. ఎవరు బెటర్గా చెప్పాడు? లే మనం ఫస్ట్ వెళ్ళిన వాడి దగ్గరే కరెక్ట్గా ఉంటుంది, అక్కడికే మళ్ళీ నేను పోతా. మొదటి సంఘానికి తిరిగి వచ్చాడు. ఆ పాస్టర్ అడిగాడు, ఏమైందయ్యా మొదటి 2 వారాలు వచ్చావు సంఘానికి, మళ్ళీ రాలేదే? ఎక్కడ పాస్టర్ గారు, నేను ఏమీ అడిగినా దేవుడు ఇవ్వట్లేదే. నేను ఇప్పటివరకు 15 సంఘాలకు పోయాను. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగు. అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, అయ్యా నువ్వు సంఘాల్లో ఉన్న పాస్టర్లను వెంబడిస్తున్నావు. ఈ పాస్టర్ బాగా చెప్పలే, ఆ పాస్టర్ గారు బాగా చెప్పలే, ఈ పాస్టర్ బాగా చెప్పలే అంటే నీ మనసుకు నచ్చింది నీకు దొరకట్లేదు కాబట్టి నువ్వు సంఘాల పొంటి తిరుగుతున్నావు. ఇది కాదు నువ్వు చేయాల్సింది. నీ మనసుకు నచ్చింది నీకు దొరకలేదు అంటే అది దేవుడికి నచ్చలేదని అర్థం. కాబట్టి నీ ఇంటెన్షన్ని చేంజ్ చేసుకొని వేరే ఏదైనా నువ్వు నీ సంఘంలో కూర్చొని ఆ ప్రభుని అడిగి ఇస్తాడు. సరే అని తన ఇష్టమైనది ఏదైతే అడుగుతున్నాడో పక్కన పెట్టి ఇంకో కొత్త కోరిక కోరుకున్నాడు దేవుడిని. దేవుడు 15 వారాలు 15 నుంచి 20 వారాల వరకు ఇవన్నీ ఆ కోరిక ఒక్కరోజు నెరవేర్చాడు. నువ్వు ఎన్ని సంఘాలు తిరుగుతున్నావు, ఎన్ని వాక్యాలు చదువుతున్నావు, ఎన్ని బోధనలు వింటున్నావు అనేది కాదు ముఖ్యం. ఒకవేళ విన్నా ఒకే చోట స్థిరముగా నిలబడి ఒకే పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని ఏం చెప్తున్నారో అర్థం చేసుకో. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, 15 సంఘాలు మళ్ళీ తిరిగిరా. ఆ 15 బోధకుళ్ళు ఏ బోధన నీకు సరిపోయేటట్టు చెప్తున్నారో ఇది కాదు నువ్వు చూడాల్సింది. అన్ని బోధనలు ఆ 15 సంఘాల్లో 15 బోధనాలు నీకే వర్తిస్తున్నాను తలంచు. నువ్వు ఒక్కటినే వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఆ 15 సంఘాల్లో ప్రభు నిన్ను నడిపించాడు. అది నువ్వు గమనించలేకపోయావు. దైవజనమా, క్రీస్తుని సంఘమా, వాక్కు ఎవరు బోధించినా వాక్కే బోధిస్తారు. బైబిల్ బోధించాడు, బైబిలే బోధిస్తాడు. కానీ వేరే మత పుస్తకం తీసుకుని బోధించడు కదా. వేరే మతస్థులు వాళ్ళ మతస్థులు పుస్తకాన్ని పక్కన పెట్టి బైబిల్ తీసుకుని బోధిస్తారా? కాదు కదా. వాళ్ళ సంఘాన్ని, వాళ్ళ రిలీజన్ని, వాళ్ళ భక్తులని, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు దేవుని నడిపించడమే వాళ్ళ కర్తవ్యం. అదే చేస్తున్నాం కదా. ఎందుకు భయం? సేవ చేయడానికి దేనికి భయపడుతున్నావు? నువ్వు నిలబడు, ప్రభు నడిపిస్తా. నేను నడవాలా, నేను బోధించాలా, అయ్యో నాకు రావట్లేదే. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నేను ఒంటరిగా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు రావట్లా. నీలో లోపం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన స్థిరముగా చేయట్లేదు. ధ్యానించాల్సిన వాక్యం పైన స్థిరముగా ధ్యానించట్లేదు. యేషయా స్థిరముగా ధ్యానించాడు. సత్యం చెప్పేశాడు, ప్రభువా నేను పాపిని, నేను బూతులు మాట్లాడుతున్నా, ఈ లోకం పాపం, ఈ లోకం మధ్యలో నేను నిలబడ్డాను కాబట్టి నేను నీ మాట వింటానో లేదో నాకు తెలియదు. ప్రభు విన్నాడు. యేషయా మనసు సంపూర్ణంగా ప్రభుకి అర్పింపబడ్డది. ఎప్పుడైతే అర్పింపబడ్డదో పరలోక దేవతలు యేషయా ఒక్కడు గురించి 6 దేవతలు కిందికి వచ్చి అగ్నిని యేషయా నోట్లోకి వేసి తన పవిత్ర పరిచయం వెళ్ళిపోయారు. అన్ని సెకండ్స్లో అయిపోయింది. దేవుడు అడిగాడు, ఎవరిని పంపించాలి సేవకి? యేషయా అన్నాడు, నేను పోతా. ఈ యావత్ ఇజ్రాయేల్ జనానికి నేను వాక్యం బోధిస్తాను, నన్ను పంపించు. ఈరోజు నీ సంఘ పెద్దలు నీ సేవకులను పిలుస్తున్నా. సేవకు ఆలోచించుకో, వెళ్ళిపో. అందరూ సేవ చేయలేరు, అందరూ వాక్యపరిచయం చేయలేరు. దేవుడు కొద్దిమందినే ఎన్నుకుంటాడు. వాళ్ళు చాలా గొప్పవారు. వాళ్ళు యేషయా లాంటి వారు, అబ్రహాం లాంటి వారు, ఇసాక్ లాంటి వారు, యాకోబు లాంటి వారు, యోసేపు లాంటి వారు, దానియేలు లాంటి వారు, రూతు లాంటి వారు, ఎస్తర్ లాంటి వారు, ఆమోసు లాంటి వారు, యేషయా లాంటి వారు, దావీదు లాంటి వారు, జెరెమయా లాంటి వారు, అబేదు లాంటి వారు, ఆమోసు లాంటి వారు, పాత నిబంధనలో ఉన్న 40 ప్రవక్తలు లాంటి వారు మీరు ఎవరైతే వాక్య పరిచయం చేయకి ఎన్నుకబడ్డారో వాళ్ళ దేవుని నామములో ధన్యులు, ధన్యులు, ధన్యులు. నీ కుటుంబంలో ఎందుకు వేరే వారిని ఎన్నుకోలేదు, నిన్నే ఎందుకు ఎన్నుకున్నారు? బికాస్ యు ఆర్ వర్త్ టు సర్వ్ ద లార్డ్. ఎందుకంటే నువ్వు మాత్రమే దేవుడి సేవ చేయగలవు.
దేవుడు నీలో అది చూశాడు, ఆ దీవెన చూశాడు కాబట్టి, ఆ ప్రణాళిక నీలోనే రచించాడు కాబట్టి, ఆ ప్రణాళిక నీలో పెట్టాడు కాబట్టి నిన్ను సేవకి ఎందుకున్నాడు. ఎందుకు వేరే వాళ్ళని ఎన్నుకోలేదు? బిడ్డని ఎన్నుకున్నాడు, తల్లిని ఎన్నుకోలేదు. అన్నని ఎన్నుకున్నాడు, తమ్ముడిని ఎన్నుకోలేదు. ఓ చోట తల్లిని కొడుకును కూడా ఎన్నుకున్నాడు. అంటే ఆ కుటుంబం దేవుడికి అర్పణ కదా. ఆ దేవుడు ఆ కుటుంబానికి ఇంతకన్నా మంచి ఆశీర్వచనం ఇంకేం కావాలి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, సేవ అతి 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 ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి నడవబడడం, స్వచ్ఛమైన జీవితం, వాక్కును బోధించడం నీ జన్మ హక్కు. ఆ పరలోక తండ్రి యొక్క సహవాసం నీలో ఉన్నంత వరకు నీకు ఏ కొదువ రాదు. పడిపోయిన నిన్ను ప్రభు పట్టుకొని నిలబడ్డాడు. నువ్వు ప్రభు హస్తంలో ఉండు, కానీ పడిపోతూ జీవించు. పడిపోవాల్సింది కాదు నీ జీవితం. నిలబడి నీతో పాటు 10 మందిని నిలబడించడం నీ జీవితం. ఆ జీవితం పైన ముగ్గు చూయించు, కానీ వేరే జీవితం పైన కాదు, ఈ లోక ఆశల మీద కాదు. 1 తిమోతి 6 అదే అంటుంది, దేవుని స్మరిస్తూ ఆరాధించడమే బహు గొప్ప విషయము. కీర్తన 119 అధ్యాయం 148 వచనం, రేయం బబులు అయిన వాక్కులు ధ్యానించు. 4 రోజులుగా ఇదే వాక్యం మళ్ళీ మళ్ళీ దేవునితో చెప్పిస్తాను, ఎందుకంటే ప్రజలకు వాక్యం అవసరం. ఈ వాక్కుతోనే మనం జీవించగలం. కావున దేవుని నామంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సహోదరి సహోదరులారా, వాక్య పరిచయం చేసి ఆశ కలిగిన వారి బిడ్డలారా, భయపడకు, ఆందోళన పడకు, ప్రభుని పట్టుకో. ఆయన వాక్కును అగ్నిగా భావించి స్వీకరించు. ఆయననే నేను నడిపిస్తాడు. సేవ ఆయనది, చింతన నీకెందుకు. స్థిరముగా నిలబడడం, విశ్వాసంతో కూడి ఉండడమే నీ పని. ప్రభు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. సేవకు దాహం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ప్రభుకై, ప్రభునితో నిత్యము నిరంతరము ఆయన సేవలో యెషయాలా జీవింతురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.